హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్నుకోరి. చాలా రోజుల తర్వాత కెమెరా ముందు ప్రత్యక్షమయ్యాను. ఇక నుండి కాసేపలా కనిపించి ఇలా మాయమైపోతాను. మీరందరూ ఇలా ఉన్నారు, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 104. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్తే, నువ్వు సింపుల్గా సారీ చెప్తే నేను క్షమిస్తానని అనుకుంటున్నావా? రణధీర్ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకుని పగలబడి నవ్వుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఆ భీకరమైన నవ్వుతో రణధీర్ మరింత డేంజరస్గా కనిపిస్తుంటే నీల్ తీవ్రమైన భయంతో వణికిపోయాడు. సో ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్ను వదిలేయండి, లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. వణుకుతున్న గొంతుతో దీనంగా ప్రాధేయపడుతున్నాడు రణధీర్ చెవులు మూసుకుంటూ. వాడి గొంతు నన్ను ఇరిటేట్ చేస్తుంది, వాడిని సైలెంట్ చేసేల్వా అని అనడంతో సెల్వా నీల్ నోటికి ప్లాస్టర్ వేశాడు. ఆ తర్వాత రణధీర్ ఉగ్ర రూపంతో నీల్ దగ్గరికి దూసుకొచ్చి తన ఉక్కు పిడికిలి బిగించి అతని మొహంపై ఎడాపెడా వాయిస్తుంటే ఆ బలమైన దెబ్బలకు మొహం పచ్చడి, నోటి నుండి రక్తం చిందుతూ ఉంది. అయినా రణధీర్ ఆగలేదు. ఆగ్ర ఆవేశాలతో నీల్పైన విరుచుకుపడి అతని పొట్టలో బలంగా తన్నడంతో చైర్తో పాటు వెనక్కి ఎగిరి నేలపై కుప్పకూలడంతో చైర్ హ్యాండిల్ బలంగా విరిగి దూరంగా ఎగిరిపడింది. నీల్ నొప్పితో విలవిలలాడుతూ ప్రాణభయంతో వణికిపోతూ బందీల నోటితో అర్థించే వీలు లేక తల అటూ ఇటూ విదిలిస్తూ వద్దని వేడుకుంటున్నాడు. యూ బాస్టర్, నా ఆరుహితో తప్పుగా మాట్లాడతావా? తనతో అసభ్యంగా బిహేవ్ చేస్తావా? తనని కామంతో చూస్తావా అని పళ్ళు కొరుకుతూ పడిపోయిన నీల్ని చైర్తో సహా లేపి కిందకు విసిరేశాడు. ఈసారి చైర్తో పాటు అతని నడుం కూడా విరిగినట్టుగా నడుం పట్టుకుని తలడిల్లిపోయాడు నీల్. ప్రేమించిన అమ్మాయి ఉన్నా మరో అమ్మాయి కావాల్సి వచ్చిందా నీకు? అమ్మాయిల నిస్సహాయతని అడ్వాంటేజ్గా తీసుకుంటావా? నీలాంటి వాడిని మామూలుగా వదలకూడదు, చంపి పడేయాలి అని ఆవేశంగా అతని షూ కాలితో తన్నుతూ కాలర్ పట్టుకుని లేపి మొహంపై చావు దెబ్బలతో విరుచుకుపడుతూ డేంజరస్గా మారిన రణధీర్ని చూసి సెల్వా అండ్ గార్డ్స్ టెన్షన్ పడసాగారు. సెల్వా ధైర్యం చేసి రణధీర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ప్లీజ్ ఆగండి, వాడు చచ్చిపోతే ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ అని అంటుంటే రణధీర్ చేతులు ఆగిపోయాయి. కొట్టి కొట్టి రక్తం చిందుతున్న తన అరచేతిని చూసుకుని పాకెట్లో నుండి కర్చీఫ్ తీసి చేతికి కట్టుకున్నాడు. నీల్ ఒంటి నిండా దెబ్బలతో రక్తమోడుతూ నిస్సత్తువగా పడిపోయున్నాడు. రణధీర్ అతని ముందు మోకాళ్ళపై కూర్చొని రక్తం నిండిన అతని కళ్ళలోకి చూస్తూ, నిన్ను చంపడానికి క్షణం పట్టదు నాకు, బట్ ఐఎమ్ గివింగ్ యూ లాస్ట్ ఛాన్స్. మళ్ళీ సిమ్లలో కనిపించకు, ఎక్కడికి వెళ్ళినా పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు, లేదంటే నాలాంటి వాడి చేతిలో చచ్చిపోతాం అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి సెల్వా వైపు తిరిగి, వాడిని హాస్పిటల్లో జాయిన్ చేయి, ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ అన్నీ పే చేయి, అండ్ వాడికి ఇండియాలో ఎక్కడ జాబ్ రాకుండా బ్లాక్ లిస్ట్ చేయి అని చెప్పాడు. ఓకే సార్. సెల్వా అండ్ గార్డ్స్ నీల్ని తీసుకుని వెళ్ళగా రణధీర్ దీర్ఘంగా శ్వాస తీసుకుని బాటిల్ తీసుకుని తన తలపై వాటర్ పోసుకున్నాడు. అప్పటిదాకా బగబగ మండిన అతని గుండె కాస్త చల్లబడింది. మొహాన్ని చేతితో తుడుచుకొని కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా తెలియని ఆరుహి లంచ్ టైం అయినా రణధీర్ నుండి పిలుపు లేదని ఆశ్చర్యపోయింది. సాయంత్రం అయింది. రణధీర్ నుండి కాల్ రాకపోయినా అతని కాఫీ టైం అవ్వడంతో కాఫీ తీసుకుని సంశయిస్తూనే క్యాబిన్లోకి వెళ్ళింది. రణధీర్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇంటికి వెళ్ళిపోయాడా అని అనుకుంటున్న తనకి, వాణ్ణి వదిలిపెట్టను, శిక్ష పడాల్సిందే అన్న రణధీర్ మాటలు గుర్తుకొచ్చి గుండె దడ పెరిగింది. ఓ గాడ్, నీల్ సార్ దగ్గరికి వెళ్ళుంటాడు, అతన్ని అస్సలు వదిలిపెట్టాడు రణధీర్. ఏం పనిష్మెంట్ అయినా పని, చంపకుండా ఉంటే చాలు అని భయపడుతూ కాఫీ సింక్లో ఉంపి తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆమె మనసంతా గందరగోళంగా ఉంది. కాళ్ళు చేతులు వణికిపోసాగాయి. నీల్కేమైనా అయితే దిశ పరిస్థితి ఏంటి? పాపం తను ట్రూగా లవ్ చేసింది. ఈ నీల్కి నిజంగా బుద్ధి లేదు. అంతగా ప్రేమించే అమ్మాయినా మరో అమ్మాయిని కోరుకోవడానికి. కెమెరా పెట్టి మమ్మల్ని ఫాలో అయ్యి అన్నీ తెలుసుకున్నాడు, కానీ మేము వైఫ్ అండ్ హస్బెండ్ అనే అసలైన విషయమే తెలుసుకోలేదు. తొందరపడి రణధీర్ చేతిలో బుక్ అయిపోయాడు. రణధీర్ నీల్ని ఏం చేశాడో ఏంటో అని టెన్షన్ పడుతూ వర్క్ మీద దృష్టి పెట్టలేక అలాగే కూర్చుండిపోయిన తన డ్యూటీ టైం అవ్వడంతో బయటికి కదిలింది. రిసెప్షన్లోకి రాగానే అక్కడున్న స్టాఫ్ అందరూ లేచి నిలబడి తల వంచుకున్నారు. బాస్ వైఫ్గా తనకి రెస్పెక్ట్ ఇవ్వడంతో పాటు
ఈరోజు జరిగిన సంఘటనకి తన వైపు చూడ్డానికి కూడా ధైర్యం చేయట్లేరని అర్థమైంది ఆరుహికి. అదంతా ఒకంత ఎంబారెసింగ్గా అనిపించింది తనకి. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. చిన్నగా నిట్టూరుస్తూ దిశ కోసం చూడగా తనక్కడ కనిపించలేదు. ఇక నుండి తన లైఫ్ ముందులా ఉండదని, అందరూ తనని ముందులా ట్రీట్ చేయరని అర్థమైన తన మనసు బాధగా మూలుగగా తన అడుగులు బయటికి పడ్డాయి. క్యాబ్లో ఇంటికి చేరుకునేసరికి సెల్వ ఇంటి బయటే కనిపించాడు. ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి, రణధీర్ నీళ్ళేం చేశాడు అని అడిగింది టెన్షన్గా చూస్తూ. మీరేం టెన్షన్ పడకండి మేడం, సార్ వాణ్ణి చంపలేదు. స్ట్రాంగ్ కోటింగ్తో బుద్ధి చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ప్రమాదమేం లేదు. థ్యాంక్ గాడ్. రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది ఆరుహి. మీ సార్ ఎక్కడున్నారు? విల్లాలో ఉన్నారు మేడం. ఓ ఓకే. ఇంకేం మాట్లాడలేదు ఆరుహి. మౌనంగా లోపలి కదిలింది. ఫ్రెష్ అప్ అయి బెడ్పై పడిపోయింది. పూల్ దగ్గర కాసేపు సేద తీరిన రణధీర్ లోపలికొచ్చి స్క్రీన్ ఆన్ చేశాడు. బెడ్పై పడుకుని పరధ్యానంలో ఉన్న ఆరుహిని చూడగానే అతని మొహం కోపంగా మారింది. స్క్రీన్పైనున్న తన రూపాన్ని చేతితో తాకుతూ, నువ్వు నాకు అస్సలు వాల్యూ ఇవ్వడం లేదు. నేను లేకుండా బ్రతకగలను అనుకుంటున్నావు కదూ? ఐ విల్ ప్రూవ్ యూ రాంగ్. నువ్వు నాకు దూరంగా ఉండలేవని అర్థమయ్యేలా చేస్తాను. జస్ట్ లిటిల్ డిస్టెన్స్. ఆ విషయం నీకు అర్థమవుతుంది. 4 months నేను లేకుండా ఉండగలిగావు. బట్ అప్పుడు నేను నీతో లేను. ఇప్పుడు నీ కళ్ళెదురుగానే ఉంటూ నీకు దూరంగా ఉంటాను. నీలోని ప్రేమ ఎలా బయటపడదో నేను చూస్తాను. నా ఛాలెంజ్కి ఇంకా 7 days మిగిలిన్నాయి అని అనుకుంటూ స్క్రీన్ ఆఫ్ చేసి డిన్నర్ చేయడానికి వెళ్ళాడు. ఈరోజు జరిగిన సంఘటనతో తన మనసంతా అనిశ్చితి నెలకొనగా పరధ్యానంగా అలాగే పడుకుని ఉంది ఆరుహి. ఇన్ని నెలలు కాస్త ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు వచ్చావు, మళ్ళీ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ప్రశాంతత లేకుండా పోయింది. నువ్వు ఎవరిని ఏం చేస్తావో అన్న భయం కన్నా ఎవరైనా నిన్నేమైనా చేస్తారేమో అన్న భయమే ఎక్కువ ఉంది నాకు. ఎన్నాళ్ళు ఇలా భయంగా బ్రతకాలి? దగ్గరగా ఉంటే ఒక బాధ, దూరంగా ఉంటే ఒక బాధ. ఎలా వేగాలి నీతో? మనసంతా బాధగా ఉంది. నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు అని బాధగా అనుకుంటున్న తనకి సాక్షి గుర్తొచ్చింది. ఫ్రెండ్ గుర్తుకు రాగానే ఆమె మనసు భావోద్వేగంతో ఉప్పొంగింది. సాక్షికి ఒకసారి కూడా కాల్ చేయలేదు. నా గురించి ఎంత వరి అవుతుందో. తనకి నా గురించి తెలిస్తే రణధీర్కి తెలుస్తుందని ఎన్ని రోజులు కాల్ చేయలేదు. ఇప్పుడు చేస్తాను అని అనుకుంటూ సాక్షి నెంబర్ డయల్ చేసింది. డిన్నర్ రెడీ చేసి అప్పుడే రూమ్లోకి వచ్చిన సాక్షి ఫోన్ మోగడంతో తీసి చూసింది. స్క్రీన్పై అన్నోన్ నెంబర్ చూసి ఇదేవర్ నెంబర్ అని అనుకుంటూనే లిఫ్ట్ చేసింది. హలో సాక్షి. ఆరుహి స్వరం వినగానే సాక్షి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆరుహి, ఎలా ఉన్నావు? నా గురించి తర్వాత నువ్వెలా ఉన్నావు? ఇన్నాళ్ళ గుర్తొచ్చినా నీకు? ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయాలి అనిపించలేదా? నెంబర్ కూడా మార్చేశావు. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక ఎంత వరి అయింది తెలుసా? ఆరుహి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నేను సిమ్లాలో ఉన్నాను. అండ్ రణధీర్ అన్నయ్య అక్కడికి వచ్చారు కదా? ఆరుహి దీర్ఘంగా శ్వాస తీసుకొని, అవును, నేను వర్క్ చేసే హోటల్ మొత్తాన్ని కొనేశాడు. నేను మరోసారి ఆయనకు అసిస్టెంట్గా మారాను అంది. అన్నయ్య నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఆరుహి. నువ్వు లేని ఇన్ని రోజులు ఎంత పిచ్చివాడాడో తెలుసా? నిన్ను తలుచుకుంటూ తిండి సరిగ్గా తినక నిద్రలేక ఫిజికల్గా మెంటల్గా చాలా సఫర్ అయ్యాడు. హెల్త్ చాలా అప్సెట్ అయింది. ఆఫీస్ కూడా వెళ్ళలేదు. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, అన్నయ్య నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకుండా బ్రతకలేడు. కోపం మాని ఆయనతో పాటు తిరిగి వచ్చి, నువ్వు ఆయన వదిలి ఉండలేవు కదా, అలా ఇలా వెళ్ళగలిగావు? అసలు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చింది ఆయన. నేను ఆయన వల్ల ఎంత విసిగిపోయి ఉంటే ఆయన వదిలొస్తానో ఒక్కసారి ఆలోచించను. ఇప్పటికీ తనలో చేంజ్ రాలేదు. అలాగే పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాడు. అసలు ఎందుకు వెళ్ళావు ఆరుహి? ఏం జరిగింది? చాలానే జరిగాయి. ఒక్క రోజులో సడన్గా తీసుకున్న డెసిషన్ కాదు ఇది. చాలా రోజులు టాలరేట్ చేసి ఇక భరించడం నా వల్ల కాక వచ్చేశాను. నా సంగతి తర్వాత కానీ అని తనని తాను శాంతపరుచుకుంటూ, నువ్వెలా ఉన్నావు? ఆకాష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది. బాగా చూసుకుంటున్నాడు.
వీఆర్ హ్యాపీ టుగెదర్. నీ గురించి నా బాధ అంతా. డోంట్ వరీ, నేను బాగానే ఉన్నాను. మా కథ ఎంత దూరం వెళ్తుందో, ఎలా టర్న్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ ఫైన్ నౌ. ఎనీ గుడ్ న్యూస్ అని అడిగింది ఎక్సైటింగ్గా. అప్పుడైనా ఇంకేం లేదు, సన్నని నవ్వుతూ బదిలిచ్చింది సాక్షి. ఇంకేంటి విశేషాలు? మీ అత్తయ్య మావయ్య బాగున్నారా? బాగున్నారు. వీడియో కాల్ చేయి, ఐ వాంట్ టు సీ యూ. ఓకే. కాల్ కట్ చేసి ఆరుహి వీడియో కాల్ చేయగా 4 నెలల తర్వాత ఒకరినొకరు చూసుకున్న ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. వచ్చే ఆరుహి, మేమందరం ఉన్నా అక్కడెక్కడో ఒంటరిగా ఉండాల్సిన కర్మ నీకేం పట్టింది? అన్నయ్య కోపం ఎక్కువే, నీకోసం ఏదైనా చేసే పిచ్చి ఎక్కువే. కానీ అదంతా నీ మీదున్న పిచ్చి ప్రేమ వల్లే. ఈ ఒక్కసారి అన్నయ్యకి ఛాన్స్ ఇవ్వు, తప్పకుండా చేంజ్ అవుతాడు. ఆరుహి మౌనంగా ఉండిపోయింది. తను ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఫీలైన సాక్షి దీర్ఘంగా నిట్టూస్తూ, సరేలే, ఇంతకీ డిన్నర్ చేసావా అని అడిగింది. ఇంకా లేదు, ప్రిపేర్ చేయాలి. ఇంకా వంట చేయలేదా? టైం 8:30 అవుతుంది. ఇంకెప్పుడు చేస్తావు? వెళ్ళి త్వరగా చెయ్యి. ఓకే సాక్షి, బాయ్. బాయ్. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు, ఓకేనా? ఓకే, బాయ్. సన్నని నవ్వుతూ చెయ్యూపి ఫోన్ పెట్టేసింది ఆరుహి. తినాలి అనిపించక అలాగే సీలింగ్ వైపు చూస్తూ ఉంది. రణధీర్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి అతను చేసింది మామూలు తప్పులు కాదు సాక్షి అని అనుకుంటున్న ఆరుహి కళ్ళ ముందు గతం తాలూకు చేదు సంఘటనలు మెదిలాయి. తను రణధీర్ని వదిలి రావడానికి 5 రోజుల ముందు లంచ్ చేసి తన రూమ్లోకి వెళ్తున్న ఆరుహి, మేడం, అప్పుడే ఇంట్లోకి వస్తున్న గాడ్ పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది. మేడం, మీకోసం మీ అమ్మగారు వచ్చారు. అమ్మా, ఇక్కడికి వచ్చిందా? ఎందుకు వచ్చింది అని అనుకుంటూ గాడ్తో పాటు వెళ్ళింది. గేట్ బయట నిలబడి ఉన్న సుభద్ర ఆరుహి కనిపించగానే, అమ్మ ఆరుహి అని అరుస్తూ చెయ్యూపింది. తనని లోపలికి రానివ్వండి అని ఆరుహి గార్డ్స్కి చెప్తుంటే, రణధీర్ సార్ ఆయన పర్మిషన్ లేకుండా ఎవరిని అలో చేద్దని చెప్పారు మేడం అని బదిలిచ్చాడు ఒక గార్డ్. ఆరుహి ఉఫ్ అనుకుని గేట్ బయటకు వెళ్ళింది. నువ్వేంటమ్మా ఇక్కడ? సుభద్ర ఆరుహిని హత్తుకుని వదిలి, అప్పు కట్టలేదని నన్ను ఇంట్లో నుండి బయట గెంటేశారమ్మా. ఆరుహి షాకింగ్గా చూసింది. అప్పు కట్టలేదని ఇంట్లో నుండి గెంటడం ఏంటి? ఎవరు గెంటేశారు? అసలు నీకు అప్పు ఎక్కడిది అంది ఆరుహి అయోమయంగా. ఉందమ్మా, మీ నాన్న చనిపోకముందు చేసిన అప్పు. ఇల్లు గడపడానికి తమ్ముడు చదువులకు కొంత అప్పు చేస్తే ఆయన హాస్పిటల్కి కొంత చేశాం. రాజారావు సేట్ దగ్గర మొత్తం 10 లక్షలు. 5 ఏళ్లలో అది పెరిగి వడ్డీతో సహా ఇప్పుడు 20 లక్షలైందమ్మా. ఇన్నేళ్ళు ఏదో ఒకలా సర్ది చెప్పాను, కానీ ఇప్పుడు అస్సలు వినట్లేదు. అప్పు కడితేనే ఇల్లు తిరిగిస్తామంటున్నాడు, లేదంటే ఇల్లు అమ్మేసి డబ్బు తీసుకుంటానంటున్నాడు. షాకింగ్గా చూసింది ఆరుహి. మీ నాన్న ఎంతో ఇష్టంగా కట్టుకుని ఇల్లది, ఆయన చివరి జ్ఞాపకం. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా, బోరుని ఏడుస్తూ అంది సుభద్ర. నేను మాత్రం ఏం చేయగలనమ్మా అని ఆరుహి అంటుంటే, సుభద్ర ఆరుహి చేతులు పట్టుకుని, మాకు నువ్వు కాకపోతే ఇంకెవరున్నారమ్మా? కట్టుబట్టలతో రోడ్డున పడ్డాను. నీ తమ్ముడు హాస్టల్లో ఉన్నాడు. నాకే దిక్కు లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆరుహి ఆమె చేతిని విడిపించుకుని వెనక్కి నెడుతూ, నేను నీకు ఎందుకు సాయం చేయాలి? అర్ధరాత్రి ఒంటరి ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుందని కూడా చూడకుండా నన్ను ఇంట్లో నుండి బయట గెంటేశారు నువ్వు నీ తమ్ముడు. ఇప్పుడు నీ కూడా అదే జరిగింది. నన్ను కూతురే కాదని ఇంట్లో నుండి బయట గెంటేసిన నువ్వు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నా దగ్గరకు వచ్చావు? నిన్నిప్పుడు నా అత్తారింట్లోకి తీసుకెళ్ళమంటావా? వెళ్ళిపో ఇక్కడ నుండి అంది కోపంగా. సరే అమ్మా, వెళ్ళిపోతాను. నీకు చేసిన ద్రోహానికి నాకు తగిన శాస్తి జరిగింది. నాకు కావాల్సింది అని నోటికి కొంగు అడ్డుపెట్టుకుని ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది సుభద్ర. కానీ ఆమె వెళ్ళిపోవడం చూసి ఆరుహి మనసుకు బాధగా అనిపించింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆమెను ఇంట్లోకి తీసుకెళ్తే రణధీర్ ఫుల్గా ఫైర్ అవుతాడు నా మీద. ఒకసారి అడిగి చూద్దాం అని మనసులో అనుకుంటూ, సరే, 1 నిమిషం ఆగు అంది. ఆరుహి మాటలు విని ఆగి తన వైపు చూసింది సుభద్ర. నేను ఒకసారి ఆయనతో మాట్లాడతాను అని సుభద్రకి చెప్పి కాస్త దూరం వెళ్ళి రణధీర్కి కాల్ చేస్తుంది. క్యాబిన్లో ఉన్న రణధీర్ ఆరుహి పేరు చూడగానే నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, ఎస్ స్వీట్ హార్ట్ అని అన్నాడు. ఆరుహి సంకోచించి, నాకు మీ పర్మిషన్ కావాలి
అని అంది. పర్మిషనా? దేనికి? అది రణధీర్, అమ్మ మన ఇంటి దగ్గరకు వచ్చింది. అప్పు కట్టలేదని ఇల్లు ఆక్రమించుకొని ఇంట్లో నుండి బయట గెంటేశారట. ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. మన ఇంట్లోకి తీసుకెళ్ళనా అని అడిగి అతను ఏ సమాధానం చెప్తాడో అని ఉత్కంఠగా వింటుంది. ఆరుహి మాటలు విన్న రణధీర్కి కోపం వచ్చింది. నిన్ను అంతగా వేధించి కొట్టి ఇంట్లోంచి గెంటేశాక నీ సవతి తల్లికి హెల్ప్ చేయాలనుకుంటున్నావా అని అన్నాడు. మరి ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆమె నుండి జాలి లేకుండా ఇంట్లో నుంచి గెంటేసింది. ఇప్పుడు హెల్ప్ కోసం వచ్చిన తనని జాలి లేకుండా బయటికి పంపించలేను నేను అంది ఆరుహి. రణధీర్ దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఓకే, ఆ ఇల్లు నీది, నీకు నచ్చింది చేసుకో. కానీ ఆవిడేమైనా తప్పు చేస్తే వెంటనే ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను. రణధీర్ సుభద్ర ఇంట్లో ఉండడానికి ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీల్ అయింది ఆరుహి. థ్యాంక్ యూ సో మచ్ రణధీర్ అంది. నో మెన్షన్, బాయ్ బాయ్. ఫోన్ పెట్టేసి సుభద్ర దగ్గరికి వెళ్ళింది. తన సమాధానం కోసమే ఎదురు చూస్తున్న సుభద్రను చూస్తూ, రణధీర్ ఒప్పుకున్నాడు, నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు, కానీ నీ ప్రవర్తన అదుపులో పెట్టుకో, లేకపోతే రణధీర్ ఎలాంటివాడో నీకు బాగా తెలుసు కదా అంది. సుభద్ర హ్యాపీగా నవ్వుతూ తలాడించి ఆరుహిని హక్ చేసుకుంది. చాలా సంతోషం తల్లి, నా కూతురు నాకు తప్పకుండా సహాయం చేస్తుందని నాకు తెలుసు అని అంది. లోపలికి రమ్మ అని ఆరుహి సుభద్రని తీసుకెళ్తుంటే గాడ్ అడ్డుగా వచ్చాడు. మీ సార్ ఒప్పుకున్నారు, కాల్ చేసి కనుక్కో అని ఆరుహి చెప్పడంతో గాడ్ రణధీర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఆరుహి వైపు చూసి, ఓకే మేడం వెళ్ళండి అని అన్నాడు. సంతోషంగా ఆరుహితో పాటు లోపలికి కదిలిన సుభద్ర కావాలనే లెఫ్ట్ లెగ్తో ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇల్లంతా అబ్బోరంగా చూస్తూ ఆరుహితో పాటు నడిచింది. ఆరుహి గెస్ట్ రూమ్ చూపిస్తూ, అమ్మ ఇదేనా రూమ్, బట్టలు నీకు కావలసిన వస్తువులు నేను తెప్పిస్తాను, మొహం కడుక్కునిరా, భోజనం తీసుకొస్తాను అని చెప్పగా, అలాగే అమ్మా అని నవ్వుతూ తల ఊపింది సుభద్ర. ఆరుహి బయటికి వెళ్ళిపోగా తనని చూస్తున్న సుభద్ర పెదవులపై ఒక్కసారిగా ఈవిల్ స్మైల్ చేరింది. ఆ తర్వాత ఏం జరగనుంది? సుభద్రని నిజంగానే ఇంట్లోంచి గెంటేశారా, లేదా ఏదైనా ఈవిల్ ప్లాన్తో వచ్చిందా? సుభద్ర వల్ల రణధీర్ ఆరుహిని సొంతం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఆరుహికి తెలిసిపోతాయా? తను రణధీర్ని వదిలి వెళ్లే డిసిషన్ ఎందుకు తీసుకుంది? గతంలో రణధీర్ ఆరుహిల మధ్య ఏం జరిగింది? ప్రజెంట్లో ఏం జరగబోతుంది? ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.